తర్వాత మోటార్ కార్డు తీసుకున్నా, ఆ మోటార్ కూడా కొద్దిగా కారణం అంటున్నాడు. ఆ గాడు అది రాయి కూడా ఈడ కూడా పోవచ్చు. ఈడ రాసుకొచ్చింది అక్కడ నుంచి మొత్తం ఈ వైర్ మొత్తం చూస్తే కనుక కింది మీదకి అక్కడెక్కడెక్కడ కట్ అయిపోయింది. ఇది మెయిన్ సప్లై నుంచి స్టార్టర్కి వచ్చినటువంటి లైన్. ఇది మొత్తం పిడుగుపాటుకి ఇదంతా ఇలాగా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఇలాంటివి మొత్తం కింది మీదకి ఒక 20 మీటర్ల పైన ఉంది వైరు. 20 మీటర్ల వైర్ కూడా బాగా డ్యామేజ్ జరిగింది. ఇది మెయిన్ వైర్ కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా డ్యామేజ్. పాములపాడు మండలము పాములపాడు గ్రామంలో ఈరోజు ఉదయం కురిసినటువంటి వర్షానికి విపరీతమైనటువంటి ఉరుములు మెరుపుల కారణం చేత పాములపాడు గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి పొలము ఈరన్న గారి కొడుకు చిన్నప్ప గారి పొలంలో ఈరోజు ఉదయం ఈ వేప చెట్టులో పైన పిడుగుపడడం జరిగింది. అయితే ఈ పిడుగుపడడం వలన ఇక్కడ మోటార్ కానీ కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వైర్లు కానీ చాలా డ్యామేజ్ జరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద రాయి కూడా బావిలో పడడం జరిగింది. దీనివల్ల చాలా నష్టమే జరిగింది. ఒక మోటార్ అవి అంటే కూడా సింపుల్గా అంటే కూడా ఒక 50,000 ఖర్చు సంబంధించినటువంటి నష్టం అయితే ఇక్కడ జరిగిందని అనుకోవచ్చు. ప్రతిరోజు కూడా నిత్యం ఇది ఊరికి దగ్గరలో కాబట్టి ఈ అరుగు కాడ చాలామంది పిల్లలు కూర్చునే వాళ్ళు. ఈరోజు ఎవరు కూడా లేరు అదృష్టానికి. కరువు పనికి సంబంధించినటువంటి పనులు కూడా చేసేవాళ్ళు ఇక్కడ. ఈరోజు కరువు పనికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలేదు, సంతోషించదగ్గ విషయమే. కాకపోతే చిన్నప్ప గారి నష్టం అయితే చాలా నష్టం జరిగింది. దీనికి ప్రభుత్వం స్పందించి ఏమన్నా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఏమన్నా ఇస్తాం ఈ స్టేట్మెంట్ చిన్న 2 మాటలు.